యూట్యూబ్లో మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమల కాల ధ్యానంలోని 8వ భాగమైన దాహం తీర్చుటకు కొట్టబడిన బండ. దీనిలోని 2వ భాగమైన కొట్టబడిన బండ గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఆమెన్. ఇశ్రాయేలు వారున్నది ఎడారి ప్రదేశంలో. సీనాయి ద్వీపకల్పం దాదాపుగా 1000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలది. అదంతా పచ్చదనం లేని పర్వతాలు, రాళ్ళు, రప్పలు నిండిన ఇసుక ప్రదేశం. అక్కడక్కడ కనిపించే సెలయేళ్లలో వర్షం పడితే గానీ నీళ్లుండవు. వర్షపాతం అనేది చాలా అరుదు. అక్కడక్కడ ఊటలు, ఫలవంతమైన చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి చోట్ల మాత్రం మందలు తాగడానికి చాలినంత నీరు, మేయడానికి గడ్డి ఉంటాయి. అయితే ప్రయాణంలో ఉన్న 30 లక్షల మంది జనానికి సరిపోయిన నీరు, ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఆ భయంకరమైన మహా ఎడారి అనే ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. పంట భూములు, పారే నదులు, కాలువలు లేని ఆ పాడైన నిర్జన ప్రదేశాన్ని చూసి ఆకలి చావు కోసం తమ కోసం పొంచి ఉన్నట్టు వారికి అనిపించింది. వారు దేవుని ప్రేమను అక్కడి వరకు వారిని తీసుకొచ్చిందని, దేవుడే అన్న సంగతిని మర్చిపోయారు. అపనమ్మకం మనుషులకు వారి కష్టాలు తప్ప మరేది కనిపించకుండా చేస్తుంది. నీళ్లు లేవని దేవుని మీద, దైవజనుల మీద నిందలు వేశారు. కానీ ఐగుప్తు దాస్యం తాము అనుభవించిన కష్టాల సంగతంతా మర్చిపోయారు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఇశ్రాయేలు దాహం తీర్చడానికి పచ్చదనం లేని పర్వతాలు, రాళ్ళు, రప్పలు నిండిన ఇసుక ప్రదేశంలోనికి బండలో నుంచి నీళ్లను తెప్పించారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి అని చెప్పబడి ఉంది. 2వ అంశంగా దాహం తీర్చిన బండ. ఈ అద్భుతమైన కార్యం ద్వారా ప్రకృతి శక్తులను అదుపులో ఉంచడంలో దేవుని బల ప్రభావాలు వెల్లడయ్యాయి. ఒక రాయిని తీసుకొని వెళ్ళి 100 సంవత్సరాలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత పగలగొట్టి చూస్తే దానిలో ఒక్క నీటి బొట్టు కూడా కనిపించదు. అట్లాంటప్పుడు ఈ బండ మీద నదీ ప్రవాహం వలె నీరు ఎట్లా ప్రవహించగలిగింది? అవును, అది మామూలు బండ కాదు, అది సజీవమైన బండ. పగలగొట్టబడిన ఆయన శరీరం నుండి ప్రవహిస్తున్న జీవజల దారుల ద్వారా మనకు కలుగు మేలు ఏమిటో చూద్దాం. మొదటిగా, శాశ్వతంగా దాహం తీర్చుటకు కొట్టబడిన బండ. మామూలు నీరు తాగితే మరలా దప్పిక ఆగుతుంది. కానీ ప్రభు మనకిచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పిక కొనడు అని వ్రాయబడి ఉంది. శాశ్వత జీవాన్నిచ్చే నీటిని పొందే మార్గం క్రీస్తు దగ్గరికి వచ్చి తాగడమే. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పిక కొనడు అని చెప్పబడింది. అనగా దాని అర్థం ప్రభువులో మనకు ఇవ్వబడే కొత్త జన్మను, కొత్త జీవాన్ని దేవుని ఆత్మ మూలంగా అనుభవించిన తర్వాత వాటి కోసం మళ్ళీ దప్పిక కొనక్కర్లేదు. దేవుని బిడ్డలాగా మారిన జీవితాల్లో లోతైన అభిలాషను సంతృప్తి పరచగలిగే ఒక ఊట ప్రభు వారిలో ఉంటుంది. దేవుని బిడ్డల హృదయాలు వాక్యపు ఊట. యేసు ఇచ్చే జీవజలం జలజలా పారే నీటి లాంటిది. విశ్వాసి హృదయంలో పెళ్ళిబీకే ఊట లాంటిది. అది సమృద్ధి జీవంతో కూడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను 1వ అంశంగా నీటిని ఉచితంగా ఇచ్చిన బండ. దాహం కొన్న వారెవరైనా యూదులైనా అన్యులైనా కానీ క్రీస్తుల నమ్మకం ఉంచిన వారందరి కోసము దేవుడు ఉచితంగా తన మధురమైన జీవజలాలను పుష్కలంగా ఇచ్చారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకోనిమ్ము అని చెప్పబడింది. ఎందుకు ఈ జీవజలాలు ఉచితంగా ఇవ్వబడుతున్నాయంటే, వీటన్నింటి వలన క్రీస్తు సిలువలో చెల్లించారు. సువార్తలోని దీవెనలు కేవలం దేవుని కృప మూలంగా ఉచితంగా లభిస్తాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిగోరిన వారలారా నేల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమయూ నీయకయే ద్రాక్షారసమును పాల్గొనండి అని చెప్పబడింది. 3వ అంశంగా మధురమైన నీటితో ఆనందం కలిగించిన బండ. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనంలో, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుచున్నావు అని చెప్పబడింది.
అదేవిధంగా నిర్గమకాండము 15వ అధ్యాయం 23వ వచనంలో అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో మధురమైన దాని పానము చేయుడి అని చెప్పబడింది. ఈ లోక సుఖం మధురమైనదని భావించి ఆనందాన్ని ఇవ్వలేని ఈ లోక విషజలం కోరుచు దానికోసం అస్తమానం మనుషులు తమ డబ్బును శ్రమను ఖర్చు పెడతారు. ఈ లోకం దాని సుఖభోగాలు, పనులు, మతాలు మనుషులు అసంతృప్తిని, శూన్యాన్ని మిగులుస్తాయి. కానీ హృదయానికి ఆనందం కలిగించి సంపూర్ణంగా తృప్తినిచ్చే మధురమైన జీవజలాలను మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నారు. క్రీస్తు సువార్తలోని జీవజలం సంతోషాన్ని కలిగించే మంచి మధురమైనది, అన్నింటిలోకి భాగ్యవంతమైనది. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులను నుండి నీళ్లు చేచుకుందురు అని చెప్పబడింది. 4వ అంశంగా విషపు నీటిని మధుర జలంగా చేయుటకు కొట్టబడిన బండ. సాతానుడు ఈ లోక సంబంధమైన విషయాలు అనే విషజలం ద్వారా మనుషుల ప్రాణాలు తీస్తుంటే ప్రభువు మారా లాంటి విషజలాన్ని మధురంగా మార్చి మన ప్రాణాలను కాపాడుతున్నారు. నిర్గమకాండము 15వ అధ్యాయం 23వ వచనంలో మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు, అందువలన దానికి మారా అని పేరు కలిగిన. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అని ఈ విధంగా చెప్పబడింది. విషపు నీటిని మధురంగా మార్చిన చెట్టు ఆ మాను క్రీస్తు మరణించిన శిలువ మానుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు వేలాడుతున్న శిలువ అనగా కొట్టబడిన బండ అని అర్థం. విశ్వాసి జీవితంలోని కష్టాలు కడగండ్లలోని చేదును తొలగించి వాటిని సంతృప్తిని ఇచ్చే మధురమైన అనుభవాలుగా మార్చగలదు. జీవజాలముల ద్వారా హాగరు ఆమె కుమారుని ప్రాణాలు ప్రభువు కాపాడారు. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిన నీళ్ళలో నింపి చిన్నవానికి తాగనిచ్చెను అని చెప్పబడింది. అదేవిధంగా 5వ అంశంగా సమృద్ధికరమైన నీటిని ఇచ్చుటకు కొట్టబడిన బండ. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 15-16 వచనములలో అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను అని చెప్పబడింది. 6వ అంశంగా పండగను తలపించే నీటిని ఇచ్చిన బండ. దప్పిక తీర్చుకోవడం అంటే క్రీస్తులో నమ్మకం ఉంచడం అని అర్థమవుతుంది. జీవజలం తాగి ఒక పాపి మారు మనస్సు పొందితే భూలోకంలోనూ పరలోకంలోనూ పండగే. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను అని చెప్పబడింది. 7వదిగా నిత్య జీవపు నీటిని ఇచ్చిన బండ. శాశ్వతంగా దాహాన్ని తీసివేసి శాశ్వత జీవాన్ని కలిగించే ఇటువంటి నీరు ఇంకెక్కడా దొరకదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనముకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సమృద్ధికరమైన మేలులు కలిగిస్తున్న ఈ నీరు తాగడం ఎలా? నమ్మకంతో క్రీస్తు చెంతకు వచ్చి ఆయన్ను ప్రభువుగా, ముక్తిదాతగా, రక్షకుడుగా మన హృదయాల్లోకి స్వీకరించడమే. కానీ ఈ దినాలలో ఇన్ని మేళ్లు కలిగిస్తున్న ఈ జీవజలాలు ప్రజలు వద్దంటూ తోసివేస్తున్నారు. ఇది అంత విచారకరం. నీళ్లు నిలువని తొట్లలో దాహం తీరునా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని ఈ విధంగా చెప్పబడింది. కానీ విచారకరంగా ఈనాడు క్రైస్తవులైన వారు లోకరీతిగా దాహం కలిగి ఉంటున్నారు. విద్యాదాహం, ధనదాహం, కీర్తి ప్రతిష్టల దాహం, రాజకీయ దాహం, పదవీ దాహం, ఇలా మొదలగునవి. దేవుని బిడ్డలైన వారికి కలిగవలసిన దాహం ఆత్మ సంబంధమైన దాహం, పరిశుద్ధత కొరకైన దాహం, ప్రార్థన కొరకైన దాహం, పరిచర్య కొరకైన దాహం, నీతి కొరకైన దాహం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని ఈ విధంగా చెప్పబడింది. ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో ఉండగోరిన వారు నీతి కొరకు అనగా పవిత్రమైన జీవితం కొరకు దాహం గలవారై ఉండాలని ఆయన నియమం. పరిశుద్ధమైన ఆధ్యాత్మిక అనుభవాల కోసం దప్పిక ఉన్నవారు ధన్యులు.
దేవుని ఆత్మ మనలో ఇలాంటి కోరిక పుట్టిస్తాడు. చాలామందికి ఆత్మీయ విషయాలంటే దాహం వేయదు. అంటే దాని అర్థం దైవ సంబంధమైన విషయాలపై ఆసక్తి ఉండదు. ఒక వ్యక్తికి ఏమి దాహం లేకుండా ఉన్నదంటే అతనికి ఏదో జబ్బు చేసిందనమాట, లేదా చనిపోయిన వారికి కూడా దాహం వేయదు. ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఏమీ దప్పిక లేని వారు అనగా ఆత్మ సంబంధంగా జబ్బు చేసిన వారు లేదా చనిపోయినవారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పబడింది. ఆత్మీయ విషయాల పట్ల తీవ్రమైన దాహం కలిగి వాటిని ఆశించాలని బైబిల్ నేర్పుతుంది. తన గురించి తాను తృప్తిపడి ఊరుకునే వారితో దేవుని రాజ్యానికి పని లేదు. శరీరం నీళ్ల కోసం ఎలా అలమటిస్తుందో ఆ విధంగా అన్నిటికీ తెగించి బాధలు కోర్చి ఆత్మ సంబంధమైన విషయాలు కోరుకునే వారికే దేవుని రాజ్యం. తమ గుణాలు ఎలా ఉన్నాయో వాటితే తృప్తిపడి ఊరుకొని లోకమంతా వెళ్లే దారిలో వెళ్తూ లోకరీతిగా దాహం తీర్చుకునేవారు ఉండేవారు నిజమైన ధన్యతను అనుభవించరు. ఆ నిజమైన ఆనందం ఏమిటో వారికి తెలియదు. దైవ సంబంధమైన విషయాలను వెతకడం అంటే న్యాయ సంబంధవంతుడైన దేవుని గురించి తెలుసుకునే దప్పిక కలిగి వెతకడం. కీర్తనాకారుడు దేవుని కోసం కలిగి ఉన్న దాహం మనకెంతో మాదిరికరం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదను అని ఈ విధంగా చెప్పబడింది. కనుక విశ్వాసులు చేయవలసిన పని ఆయనతో ఎడతెగని సహవాసం, సరైన సంబంధం కోసం వెతకడం, పరిపూర్ణ న్యాయవంతుడైన యేసు ప్రభువులాగా ఉండటానికి దాహం కలిగి వెతకడం. అంధకారం, అవినీతి, అధర్మం, నీచం, అనర్హం, అపవిత్రం, కల్మషం అయిన వాటి జోలికి ఇక పోకుండా ఉండాలన్న దృఢమైన అభిలాష కలిగి ఉండడం. ఇతరుల ఆత్మ దాహం తీర్చాలి. కొట్టబడిన బండ ద్వారా మన దాహం తీర్చుకొని ఆ తర్వాత అనేకుల దాహం తీర్చవలసిన వారు. కారణం, అనేక మంది దీనదరిద్రుల దాహంతో ఆత్మీయ జలాలను వెతుకుచున్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనంలో, దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది అని ఈ విధంగా చెప్పబడింది. సమరయ స్త్రీ తన ఆత్మదాహం తీర్చుకొని తన ఊరి వారి ఆత్మదాహం తీర్చింది. ఇలాంటి వారి జీవితాలకు దేవుడు ఎనలేని తృప్తిని, ధన్యతను ఇస్తారు. వారి జీవితం ఎప్పుడు దీవెనకరంగా క్రీస్తు తిరిగి వచ్చే వరకు సంపూర్ణంగానూ ఉండగలదు. అరణ్యంలో ఇశ్రాయేలును రక్షించి కాపాడిన ఆ బండలో నుండి ధారలుగా ప్రవహించుచున్న సజీవ జలనిధిలో మన ఆత్మలను సమృద్ధిగా నింపుకొని మన ఆత్మదాహం తీర్చుకొని ఆ సజీవ జలనిధిని అనేకులకు అందించి వారి దాహం తీర్చే కృప, ధన్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక.